అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిని గొల్లపూడి వరకు విస్తరించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేషనల్ హైవేని కంచికిచర్ల వరకే పరిమితం చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ భావిస్తోంది. సలహా సంస్థ రూపొందించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టులో అమరావతి ఓఆర్ఆర్ వరకు విస్తరించాలని ప్రతిపాదించింది. ఎన్హెచ్ఏఐ కూడా ఈ దిశగానే పరిశీలిస్తోంది. దీంతో చంద్రబాబు స్పందించారు. గత ప్రతిపాదన మేరకు గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్ వరకు హైవేని 6 లేన్లుగా విస్తరించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి లేటెస్ట్గా లెటర్ రాశారు. ఈ హైవే హైదరాబాద్ విజయవాడ కనెక్టివిటీకి సంబంధించిందని, గొల్లపూడి వరకు విస్తరిస్తే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. నేషనల్ హైవే 65 గొల్లపూడి వరకు విస్తరించాలని చంద్రబాబు లేఖ రాసినటువంటి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. మురళి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ విస్తరణను గొల్లపూడి వరకు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఎన్హెచ్ఏ మాత్రం కంచికిచర్ల వరకు మాత్రమే దానిని నిర్మిస్తామని చెప్పడంతో సీఎం చంద్రబాబు నాయుడు నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో విజయవాడ మచిలీపట్నం హైవేను కానూరు నుంచి 6 వరుసలుగా విస్తరించాలని కోరారు. అయితే ఈ రహదారులకు సంబంధించినటువంటి అంశం పైన ఏదైతే తెలుగు రాష్ట్రాలకి సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ఏదైతే ఉందో దానిని సంబంధించి 6 లైన్లుగా విస్తరిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా నేషనల్ హైవేని ఏదైతే ఉందో దానికి సంబంధించి కనెక్టివిటీ చాలా ముఖ్యం అని చెప్పి గొల్లపూడి వరకు విస్తరిస్తేనే ప్రయోజనం ఉంటుందని చెప్పి కోరారు. అయితే దీనికి సంబంధించి ఇంకొక లేఖ కూడా ఇదే హైవే మచిలీపట్నం విజయవాడ హైవే కానూరుకి నుంచి 6 వరుసలు విస్తరించాలని కూడా రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే 65 హైదరాబాద్ నుంచి మల్కాపూర్ వరకు 40 కిలోమీటర్స్ మేర 6 వరుసల రోడ్డు ఉంది. అయితే మల్కాపూర్ నుంచి విజయవాడ శివారులోని గొల్లపూడి వరకు 226 కిలోమీటర్ల రోడ్డును 4 వరుసల నుంచి 6 వరుసలకు విస్తరించాలని గతంలోనే ప్రతిపాదించారు. అయితే అది కొన్ని అనివార్య కారణాలతోటి కుదరకపోవడంతో గతంలో హైవే కాంట్రాక్ట్ సంస్థకి సంబంధించి అలాగే ఎన్హెచ్ఏఐకి మధ్య కొంత డిస్ప్యూట్స్ నడవడంతో కేసుకు కోర్టులో కూడా కేసులు నడిచాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి గత ఏడాది జిఎంఆర్ సంస్థ కాంట్రాక్ట్ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విస్తరణ పనులు అనేవి చేయాలని చెప్పి ఎన్హెచ్ఏఐ అధికారులు నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించినంత వరకు కూడా ఒక డిపిఆర్ ని కూడా సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారో దానికి సంబంధించినంత వరకు కూడా పాజిటివ్ గానే స్పందించినట్లుగా అనుకోవాలి. అయితే డిపిఆర్ కూడా సిద్ధం చేసి 226 కిలోమీటర్ల రోడ్డుకి సంబంధించి 8,000 కోట్లకి సంబంధించినటువంటి అంచనాతో డిపిఆర్ కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే హైవేని గొల్లపూడి నుంచి అలా అమరావతి ఔటర్ క్రాస్ అయ్యే వరకు కూడా విస్తరించేలాగా అయితే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కంచికిచర్ల నుంచి గొల్లపూడి వరకు 28 కిలోమీటర్లు 4 వరుసలుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారో దానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా ప్రజలు అయితే కొంత దీనికి సంబంధించినటువంటి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా హైవేస్ విస్తరణ వల్ల అమరావతికి కూడా కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది అనే అంశాన్ని కేంద్రం దృష్టికి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకెళ్లిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పుకోవాలి. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి.